We thank the Lord for these Wednesday Bible studies. బుధవారపు వాక్య దానాలను బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాం. For a period of time we have been pondering over this particular truth that our salvation is progressive. కొద్ది సమయం నుంచి మనం మన యొక్క రక్షణ ప్రగతిశీలమైనదని ధ్యానం చేస్తూ వచ్చాం. And we thank God for all that God has spoken to us. ప్రభు మనతో మాట్లాడిన సమస్తాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. And I would like to quickly move on to the word tonight. ఈ రాత్రి నేను త్వరగానే వాక్యం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. But let me say that our thought realm is where our salvation, our soul realm is where our salvation is to be experienced now. మన మనసులో ఆలోచన విధానంలో ఉన్నదాని చోట మన రక్షణ అనేది అవసరం, దానికి చాలా అవసరం అది రక్షణ. And our bodies shall be redeemed. మన యొక్క శరీరం విమోచించబడుతుంది. As we heard over these several months, ఇన్ని నెలల నుంచి మనం వింటూ వస్తున్నాం ఇది. we have grown up in the midst of a fifth gospel, ఐదవ సువార్త మధ్యలో మనం పెరిగి ఉంటున్నాం, which is man-centered, అది మనిషి కేంద్రీకృతమైన సువార్త, అది which is filled with humanism, మనుషుల క్షేమాభివృద్ధి కోసం and చేసుకున్నది, the welfare of man, మనుషుల క్షేమాభివృద్ధి కోసం చేసుకున్నది, revolving around a man's need, మనుషుని యొక్క అవసరాల చుట్టూ కట్టబడిన సువార్త అది. and sidelined or rejected completely the center of the gospel. సువార్త యొక్క కేంద్ర బిందువు దాన్ని తిరస్కరించింది, అసలైన సత్యాన్ని పక్కన పెట్టేసింది. The center of the word of God, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసింది. that God created man for himself. మనుషుణ్ణి దేవుడు తన కోసం చేశాడు, ఆయన సృష్టించాడు. All things were created for himself. సమస్తమును ఆయన కోసం సృష్టించుకున్నాడు. That God is the center, దేవుడే కేంద్రమై ఉన్నాడు, his purpose is the center. ఆయన ఉద్దేశం కేంద్రమైనది. And we thank God for all that God has demolished in our progressive Bible study. మన యొక్క ప్రగతిశీలపు బైబిల్ స్టడీలో మనలో ఉన్నటువంటి సమస్త పనికిరానంత చెత్త చెదను మొదలుపెట్టాడు. We heard in the last couple of weeks, కొన్ని వారాల నుంచి మనం వింటూ వస్తున్నాం, that the Lord has purchased us with a great price. ప్రభు మనలను గొప్ప వెలతోటి కొని ఉన్నాడు. And he is our master. ఆయనే మన యజమానుడు. He is the Lord. ఆయనే ప్రభువు అయి ఉన్నాడు. He is the king. ఆయనే రాజు అయి ఉన్నాడు. He is the master. ఆయనే మన యజమానుడు. And we heard last week very clearly, గత వారం మనం చాలా స్పష్టంగా విన్నామంటే, the terrible thing that is prevailing in the midst of God's believing churches. యేసు ప్రభువుని నమ్మి అంగీకరించి నడుస్తున్నటువంటి సంఘాల్లో భయంకరంగా అడ్డుగా వస్తున్నది ఏటో మనం విన్నాం. We heard that the early church in the gospel and in the book of Acts, we see that the church was filled with disciples. మన అపోస్తల కార్యాల నుంచి చూస్తున్నాం కదా, స్థానిక సంఘాల్లో శిష్యులతో నింపబడి ఉన్నది. That we are called to be disciples, మనం శిష్యులుగా పిలువబడి ఉన్నాం, and we are to live disciples as disciples. మన శిష్యులుగా జీవించాలి. We are to follow our master. మన యజమానుని గురువు గారిని వెంబడించాలి. And the disciples were called Christians first at Antioch. అంతియోకియాలో ఉన్న మొట్టమొదటి క్రైస్తవులు శిష్యులు క్రైస్తవులు. Today we talk so much about members in the churches. ఈనాడు సంఘంలో సంఘ సభ్యత్వం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. That is not the concept we see in the New Testament. నూతన నిబంధనలో అసలు ఆ విధానం లేనే లేదు. And because of this, దీనిని బట్టి this kind of ignorance and lack of understanding, ఈ యొక్క గ్రహింపు శక్తి లేకపోవడం బట్టి లేకుండా today we see that the church is filled with people who want to do their own things. ఈ రోజున సంఘాల్లో తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే వాళ్ళతో నింపబడిపోయింది సంఘం. People who are pursuing their own things, తన సొంత విషయాలను వెతుక్కుంటూ వెళ్తున్నారు సంఘస్థులు. pursuing their own goals, వారి సొంత గురువులు వెతుక్కుంటున్నారు, their own agenda. వారి సొంత ప్రణాళికలు ఎదుర్కొంటున్నారు. They are no more followers of Christ. క్రీస్తును వెంబడించేవారు కాదు. In reality, నిజంగా మాత్రం now we heard many things last week. ఇలాంటి అనేకమైన విషయాలు మనం విన్నాం. Discipleship is not a communication of knowledge. శిష్యత్వము అని అంటే జ్ఞానాన్ని పంచి ఇచ్చేది కాదు, అందించేది కాదు. It's not a communication of knowledge. జ్ఞానాన్ని పంచి ఇచ్చేది కాదు, but a communication of life. జీవమును ఇచ్చేది. The Lord Jesus said, the words that I speak unto you, they are spirit and life. నేను మాట్లాడుతున్న ఈ మాటలు ఆత్మీయ జీవమై ఉన్నవి. Yes. The word
the word that I have spoken unto you నేను మీతో మాట్లాడినటువంటి మాటలు is spirit and life. అవి ఆత్మయు జీవమునై ఉన్నవి. It's not a letter of the language, అది ఏదో భాషలో వ్రాయబడిన అక్షరాలు కాదు, but the word that I have spoken unto you నేను మీతో మాట్లాడిన మాటలు is spirit and life. అవి జీవమును ఆత్మనై ఉన్నవి. So primarily, ప్రాథమికంగా discipleship is not teaching, ఈ శిష్యత్వం అనేది ఏదో ఉపదేశం చేయడం కాదు గాని, so primarily discipleship is not teaching what one knows ఒకనికి తెలిసిన సంగతులు ఇతరులకు చెప్పడం కాదు. శిష్యత్వం to అంటే another person, మరొక వ్యక్తికి అందించడం కాదు. but one becoming what another is or the other is. గురువు గారు ఎలా ఉన్నారో శిష్యుడు కూడా ఆ రకంగా మారడం. So discipleship is not therefore mere communication of knowledge. శిష్యత్వం అనేది కేవలం జ్ఞానమును పంచి ఇవ్వడం కాదు, తెలిసిన సంగతులు చెప్పడం కాదు, but it is communication of life. అది జీవమును అందించుట. And we heard several precious counsels from God's word. దేవుని లేఖనంలోంచి అతి శ్రేష్టమైన విషయాలు మనం విని ఉన్నాం గత వారం. We saw from the life of the Lord Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నుండి మనం చూసాం. There are three ways in which he taught. మూడు విధానాలు ఆయన బోధించాడు. One was information, ఒకటి సమాచారం అందించుట, the other was formation, మరొకటి రూపించుట, and then revelation. ఆ తరువాత ప్రత్యక్షతనిచ్చుట. So as we saw, information is important, సమాచారం అందించడం అనేది but that is అవసరమే. not to become an end in itself. అది దాంతోటే ముగించిపోకూడదు. So we see that information is necessary. మన ఇన్ఫర్మేషన్ అనేది అవసరమే. It should bring us to a place that we desire for more. అది ఎలాంటి స్థానాన్ని తీసుకురావాలంటే ఇంకా నేను తెలుసుకోవాలంటే ఆసక్తి తీసుకురావాలి. It awakes us. అది మనల్ని లేపుతుంది. To seek after that more, and desire to hear from God more or receive more from the Lord. ప్రభు యొద్ద నుంచి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి తీసుకురావాలి. And we also saw towards the end that Jesus' favorite teaching of his disciples was through formation. చివరిలో మనం చూసాం కదా, శిష్యులకు యేసు ప్రభువు నేర్పించేటువంటి అతి ఇష్టమైనటువంటి బోధన విధానం ఏంటనంటే ఆయన ఏర్పాటు చేయడం, నిర్మించుట. Jesus' favorite method of teaching his disciples was through formation. ఆయనకి ఇష్టమైనటువంటి బోధ విధానం ఏంటంటే నిర్మించుట, లేక ఆయన జీవితాన్ని వారిలో ఏర్పాటు చేయుట. Formation comes not by telling people things. ఈ యొక్క ఫార్మేషన్ లేక నిర్మించుట అనేది ప్రజలకు చెప్పినంత మాత్రాన రాదు కానీ, అది telling things that they should know, వారికి తెలిసిన విషయాలు పంచుకున్నంత మాత్రం రాదు, but by commanding them to do specific things. ప్రత్యేకమైన విషయాలు ఆజ్ఞాపించుట ద్వారా వస్తున్నది. We also heard that Jesus did not preach emotional, యేసుక్రీస్తు ప్రభువు formational teaching form lives through specific command. ఆయన ఉద్రేకపూర్వకమైన రెచ్చగొట్టే ప్రసంగాలు ఆయన చేయలేదు కానీ ప్రత్యేకమైన ఆజ్ఞలు ఇచ్చి బోధించాడు. It requires that the leaders stop being speakers, preachers and teachers, but become fathers. వారు బోధకులుగా ఉపదేశకులుగా ఉండడం మానివేసి మాదిరి చూపించేటువంటి తండ్రులుగా ఉండాలి. Yes. Elders are spiritual fathers in the local church and the saints are children. స్థానిక సంఘాల్లో పెద్దలైన వారు వారి తండ్రులు, విశ్వాసులేమో అక్కడ సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్న పిల్లలు లాంటి వారు. They are like children. వారు పిల్లలు వంటి వారు. Learning does not come by hearing, నేర్చుకొనుట అనేది కేవలం వినడం ద్వారా రాదు, but by obeying. విధేయత చూపుడు ద్వారా వస్తుంది. That is very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Obedience is the key to learning in the kingdom of God. దేవుని రాజ్యంలో విధేయత అనేదే
అసలైన మూలము. Let's just move on today quickly. ముందుగా త్వరగా వెళ్దాం. If he is the Lord, ఆయన ప్రభు అయితే I do what he commands me. ఆయన నాకు ఏమైతే ఆజ్ఞాపిస్తే నేను చేస్తాను. That's very simple. అది చాలా సాధారణ విషయం. That's why the Lord said, అందుకోసం ప్రభు అన్నాడు, in that day, ఆ రోజున many will say unto me, Lord, Lord. అనేక మంది నాతో అంటారు కదా, ప్రభువా ప్రభు అని. But what did they do? వారు ఏం చేస్తారు? They did their own will. వారు సొంత ఇష్టం చేశారు. And therefore he said, I never knew you, you workers of iniquity. You did that which you want to do and not what I would desire you to do. ఓ అతిక్రమం చేయవాలా, నా యొద్ద నుంచి పోండి, మీకు ఏది ఇష్టం అది చేశారు, నాకు ఇష్టమైంది మీరు చేయలేదు. Now this is where we need to examine ourselves. ఇక్కడే మనం పరిశీలించుకోవాలి. Are we also among those who will call him Lord, Lord and do our own thing? మనం కూడా వారి మధ్యలో ఉన్నామా, ఎవరైతే ప్రభువా ప్రభు అని పిలిచి మన ఇష్టాలు నెరవేర్చుకునే వారి గుంపులో? Yes. So if he is the Lord, ఆయనే ప్రభువు అయితే, then I should do what he commands me. ఆయన నాకు ఏమైతే ఆజ్ఞాపిస్తాడో అది నేను చెయ్యాలి. That is important. అది ప్రాముఖ్యం. Otherwise, why do I call him Lord? ఎందుకు నేను ఆయన ప్రభు అని పిలవడం? And if I want to walk in my own ways, నా సొంత ఇష్టానుసారంగా నడిస్తే, I want to do my own will, నా సొంత ఇష్టాన్ని నేను నెరవేర్చినప్పుడు, then it's only a kind of system that we are caught up with. మనం పట్టబడి ఉన్నటువంటి ఒక సిస్టమ్ లో ఉన్నట్టుగా It's ఉన్నది. not a relationship. అది వారి ఇద్దరి మధ్యన సంబంధం If it's a కాదు. relationship, అది ఒక సంబంధం అయితే, and we really mean that he is the Lord, ఆయన ప్రభు అయిన మనకు నిజంగా మన్నిపిస్తే, then it would mean that I would obey what he commands. ఆయన నాకు ఆజ్ఞాపించిన దాన్ని నేను లోబడతాను. What he says is not a suggestion. ఆయన చెప్తున్నది ఏం సలహా కాదు. What the Lord says is not a suggestion. ప్రభు చెప్తున్నది మనకేం సలహాలు కాదు. What he communicates is his will. ఆయన తన చిత్తాన్ని మనకు చెప్తున్నాడు ఆయన. So that's where we need to really look into our own lives. అక్కడే మన యొక్క జీవితాలను మనం చూసుకోవాలి. So remember that formation of life comes only by obeying the commandments or the commands of the Lord. ఆయన జీవం మనలో ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే ఏర్పడుతుంది. Yes. So learning does not come merely by hearing but through obedience. వినడం వల్ల కేవలం మనకు నేర్పు అనేది రాదు, కానీ విధేయత వల్ల వస్తుంది. If God speaks his mind to us, దేవుడు తన యొక్క మనసులో ఉన్నది మనతో మాట్లాడినప్పుడు, we all should be willing to obey what he says. ఆయన ఏం చెప్తున్నాడో దాని గురించి మనం ఇష్టపడాలి, విధేయత Now we చూపాలి. know that everybody says we want to hear God. ప్రతి వారు అంటారు కదా, మేము దేవుని నుంచి వినాలనుకుంటున్నాం. In every gathering, God's people come into the house of God, ప్రతి సమావేశంలో దేవుని బిడ్డలు వచ్చి, and we all say we want to hear మేము God. ప్రభు యొద్ద నుంచి వినాలనుకుంటున్నాం అంటారు. But why do we want to ఎందుకు hear? మనం వినాలనుకుంటున్నాం? If we have no heart to obey what he ఆయన says. చెప్తున్న దానికి విధేయత చూపడానికి హృదయం లేకపోతే ఎందుకు వినాలి? That's what it is boiling down ఈ to. రోజున అదే మనల్ని That's what వెంటేస్తుంది. it really tells. అదే మనకు, That's what it really matters. అదే అసలైన విషయం మనకు. Yes. We should be willing to obey what he says. ఆయన మనం చెప్తున్న దానికి మనం విధేయత చూపాలి. If God speaks, ప్రభు మాట్లాడితే we should be willing to obey what he ఆయన speaks. ఏమైతే చెప్తున్నాడో దానికి విధేయత చూపడానికి ఇష్టపడాలి. Many a time people say, అనేక సార్లు ప్రజలు అంటుంటారు కదా, well, it's a wonderful message, ఓ brother. సహోదరుడా, చాలా అద్భుతమైన సందేశం మీరు ఇచ్చారు. Thank you, brother, so much. బ్రదర్ వందనాలు, It has blessed my అది heart. నా హృదయాన్ని ఎంతో ఆశీర్వాదంగా మార్చింది. And that's all, nothing more. అలా చెప్పడం మించి ఇంకేం చెప్పరు. That's all. అంతే, అక్కడితో అయిపోయింది వాళ్ళు చెప్పడం తోటి. There's nothing more than that in many a life. అనేక మంది జీవితాల్లో విధేయత అనేది లేదు. And this is where God wants to really check with you and me. ప్రభు నిన్ను నన్ను ఇక్కడే పరీక్షిస్తున్నాడు. So let's not take this as again a topic and a subject. ఇదేదో సబ్జెక్ట్ గాను ఏదో టాపిక్ గా మీరు అనుకోవద్దు. That we want to learn. మనం నేర్చుకోవాలి టాపిక్. It's time to set aside that kind of mindset. We must be saved from that mindset. అటువంటి ఆలోచన విధానం నుంచి మనం రక్షించబడాలి. The local church is to be filled with disciples who would obey the Lord and their master. స్థానిక సంఘాల్లో తన యజమానునికి లోబడి ఉండేటువంటి విశ్వాసులతోటి నింపబడి ఉండాలి. జనాలు నింపబడము కాదు. So let's be open to the Spirit of God even
tonight. రాత్రి దేవుని ఆత్మ గుడితో మన Why హృదయం do we తెరుద్దాం. want to hear God? ఎందుకు మన దేవుని వద్ద నుంచి వినాలనుకుంటున్నాం? Why do we come into gatherings? ఇలాంటి సమావేశాలకు ఎందుకు వస్తున్నాం? Why do we say, Lord, speak to me? ప్రభువా నాతో మాట్లాడని ఎందుకు అంటున్నాం? If it is not to obey what he ఆయన says. చెప్తున్న దానికి విధేయత చూపనప్పుడు ఎందుకు ఆయన మాట్లాడాలి? It's something very, very ఇది important. చాలా ప్రాముఖ్యం. It may sound very ఇది simple, చాలా సాధారణంగా ఉండొచ్చు కానీ but I'm sure that majority of God's people are guilty of this one. ఈ యొక్క విషయంలో అనేక మంది దేవుని బిడ్డలు దోషారోపణ నిందారోపణకు గురవుతున్నారని చెప్తాను. May God help us to repent, ప్రభు మనకు పశ్చాత్తాపడం and సహాయం may చేయను గాక. God bring us to a place of change. మనలో మార్పు రావడానికి దేవుడు సహాయం చేయను గాక. You know, that we would be keen and desirous to hear and obey what he says to us. ఆయన మనతో చెప్తున్న దానికి విధేయత చూపడానికి వినడానికి మన సిద్ధంగా ఉన్నట్లుగా సహాయం చేయను You గాక. know, we must be delivered from that mindset that is still in us. మనలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు ఆలోచన విధానం నుంచి మనం విడుదల పొందుము గాక. Yes. May God save us, brothers and ఈ sisters. సహోదరి సహోదరులారా ప్రభు మనల్ని రక్షించును గాక. Jesus had a different reaction when, you know, the disciples came and told several times several things. శిష్యులు వచ్చి యేసు ప్రభు వారితో చెప్పినప్పుడు ఆయన యొక్క ప్రతిక్రియ భిన్నంగా ఉండేది. You know, he had a different reaction. ఆయన యొక్క ప్రతిక్రియ భిన్నంగా ఉండేది. Now, we would like to turn to the book of Luke chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్దాం. Luke chapter 10 లూకా సువార్త 10వ and అధ్యాయం verse 17. 17వ వచనం. Let's just read that. And the 70 returned again with joy, saying, Lord, even the devils are subject unto us through thy name. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్తున్నారు. And he said unto them, I beheld Satan as lightning fall from heaven. ఆయన సాతాను మెరుపులు ఆకాశం నుండి పడుట చూస్తుని అన్నాడు. Yes. Behold, I give unto you power to tread on serpents and scorpions and over all power of the enemy, and nothing shall by any means hurt you. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు అంతమాత్రం హాని చేయదు. Notwithstanding in this rejoice not, ఆయన అంటాడు కదా, ఆయన దయ్యములు మాకు లోబడుచున్న that the సంతోషింపక, spirits are subject unto you, ఆత్మలు మీకు లోబడుతున్న నమ్మద్దు, but rather సంతోషించొద్దు. rejoice because your names are written in heaven. మీ పేర్లు పరలోకమందు Hallelujah. రాయబడి ఉన్నవని సంతోషించుడని You వారితో know, చెప్పాను. here we see these disciples coming ఇక్కడ శిష్యులు వస్తున్నారు, back to the Lord. ప్రభు దగ్గరకు వచ్చారు, సేవ చేసి దయ్యాలను వెళ్ళగొట్టి They saw a tremendous work in that which they went out and did as the Lord commanded. బయటకు వెళ్ళి దేవుడు వారికి యేసు ప్రభు వారికి ఆజ్ఞాపించినట్టుగా వారు సేవ చేసి వచ్చారు, గొప్ప సేవ చేసి వచ్చారు. And the Lord said, yes, what you went out and experienced is something wonderful, and much more you will experience. మీరు బయటకు వెళ్ళి సేవ చేసి వచ్చింది అద్భుతమైన, దానికంటే మించి మీరు అద్భుతాలు చూస్తారు. So the reaction of the Lord to the disciples, శిష్యుల యొక్క ప్రతిక్రియ, శిష్యుల ఎడల ప్రతిక్రియ చూడండి. he corrected them. వారిని సరిదిద్దాడు. His ministry was not only to command them to do something, and when they came back and said something, he corrected them. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య వారికి ఆజ్ఞాపించడమే కాదు కానీ వారు చేసి వచ్చినప్పుడు సరిదిద్దు చేయడం కూడా, దిద్దుబాటు చేయడం కూడా. They did that. వారు చేశారు, And they came వారు back. తిరిగి వచ్చారు. And when they began to speak something to him, ఆ యేసు ప్రభు వారితో ఏదో చెప్తున్నప్పుడు yes, we see his reaction was different. ఆయన యొక్క ప్రతిక్రియ వేరేగా ఉన్నది. He corrected them. వారిని సరిదిద్దాడు. Don't rejoice ఆనందించొద్దు in this alone. కేవలం దయ్యాలు లోబడుతున్నాయని. Rejoice that your names are written in heaven. నీ పేర్లు పరలోకంలో రాయబడిన Your names are ఆనందించండి. written in the book of life. మీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయని ఆనందించండి. హల్లెలూయా. And maybe they said, though it is not recorded here straight away, బహుశా వారు అనుంటారు, ఇక్కడ రాయబడలేదు, no. ఇక్కడ రాయబడలేదు, బహుశా వారు అనుంటారు. Thank you, Lord. ప్రభువా వందనాలు. You know, so we see in that which he taught them, there was a command, they obeyed, and there was a correction. అక్కడ దాని విధానం చూస్తుంటే ఆజ్ఞ ఉన్నది, లోబడ్డారు, దిద్దుబాటు కూడా ఉన్నది.
So we see here, this is how their lives were formed. ఈ రకంగా వారిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవం There ఏర్పడింది. was a formation of life in them. వారిలో యేసు ప్రభువారి జీవితం ఏర్పడింది. Yes. Now again, when we turn to the book of Luke chapter 9. లూకాసు వార్త 9వ అధ్యాయానికి వెళ్దాం. ఆ ప్రక్కనే ఉన్నది. Yeah. Verse 52. 52వ వచనం. And sent messengers before his face, and they went and entered into a village of Samaritans to make ready for him. And they did not receive him, because his face was as though he would go to Jerusalem. And when his disciples James and John saw this, they said, Lord, wilt thou that we command fire to come down from heaven and consume them, even as Elias did? ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకుని తనకంటే ముందుగా దూతలను పంపాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయల యొక్క గ్రామంలో ప్రవేశించారు. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళక నభిముఖుడై మైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహాను అతని చూసి ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి Shall we ask fire to come down? ఆకాశం నుండి అగ్నిని తీసుకొచ్చి నాశనం చేసేమంటారా అని అడుగుతున్నారు. Just as Elias did. ఏలియా ఎలాగైతే చేశాడో. In verse 55, but he turned and rebuked them. 55వ వచనంలో ప్రభువు వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు. Ye know not what manner of spirit ye are of. మీరు ఏం అడుగుతున్నారు మీకు తెలియడం ఎటువంటి విధానంలో మాట్లాడుతున్నారు. Here is discipleship. ఇక్కడ శిష్యత్వం చూడండి. This is learning. ఇది నేర్చుకోవడం. This is learning by obedience and by correction and rebuke. అక్కడ వారి దిద్దుపాటు గద్దింపు మరి దిద్దుపాటు అనేది ఉన్నది శిష్యత్వంలో. అక్కడ జీవం ఏర్పడింది. This is teaching by formation. ఈ రకంగా జీవితాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. Yes. నిర్మిస్తున్నాడు ఆయన. So the Lord said to them, ప్రభు వారితో అన్నాడు కదా, you don't know of which spirit you are. మీరు ఎట్టి ఆత్మలో వారో మీరు ఎరుగరు. Yes. తెలుగు బైబిల్లో క్రింద ఉన్నది చూసుకుంటే, I didn't come to lose people or destroy them, but to save them. నేను వారిని నాశనం చేయడానికి రాలేదు కానీ వారిని రక్షించడానికి వచ్చాను. Yes. The Son of Man is not come to destroy men's lives, but to save them, he said. మనుష్య కుమారుడు ఆత్మలు రక్షించుడే గాని చేయటకు రాలేదు. Maybe the disciples said, బహుశా శిష్యులు అనుంటారు ఇలాగున, Lord, forgive us. ప్రభువా మమ్మల్ని క్షమించు, We didn't realize మేము గుర్తించలేదు that there is a different spirit working in us. మాలో వేరే ఒక ఆత్మ పనిచేస్తుందనే సంగతి. I hope we are able to understand what the Lord is trying to say to us. ప్రభు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. This is what will form life within us. ఈ రకమైనటువంటిదే మనలో జీవం ఏర్పాటు చేస్తుంది. It is not just listening. ఇదేదో వినడం కాదు. It is not just hearing. కేవలం వినడం మాత్రం కాదు. True discipleship is through the command of God. నిజమైనటువంటి శిష్యత్వం అంటే నిజమైన దేవుని ఆజ్ఞలు తీసుకుంటాడు. We hear God. మన దేవుని ఆజ్ఞలు వింటాం. And we obey what God says. ప్రభు ఏమైతే చెప్తున్నాడో దానికి మనం విధేయత చూపుతాం. And then he comes and brings in correction unto us. ఆ తరువాత ఆయన మనకు దిద్దుబాటు అనేది తీసుకొస్తాడు. Yes. You don't know what spirit of you are of. మీరే ఆత్మ కలుగువారో మీకు తెలియదు అని అంటున్నాడు ఇక్కడ. That's what he said. అదే మాట చెప్తున్నాడు ఆయన. He said you do not know what spirit you are of. ఏ ఆత్మను మీరు కలిగి ఉన్నారో మీకు తెలియడం లేదు. They were corrected there. అక్కడ దిద్దుబాటు చేయబడ్డారు. The Lord rebuked them. ప్రభు వారిని గద్దించాడు. That's what we read here. He rebuked them. ఇక్కడ మనం అదే చదువుతున్నాం, ఆయన గద్దించెను అని.
Another incident we all know మరొక ఘటనలో మనందరికీ తెలుసు. in Matthew chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం, a famous scripture portion. మనందరికి బాగా తెలిసిన లేఖన భాగం అది. Matthew chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం, yes. Verse 21. 21వ వచనం. For the sake of many who may not know these scriptures very well. కొంతమందికి తెలియపోవచ్చు ఈ వచనం, అందుకోసం From చూపిస్తున్నాను. that time forth, Jesus began to shew unto his disciples how that he must go unto Jerusalem and suffer many things of the elders and chief priests and scribes, and be killed and be raised again the third day. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. Yes, then Peter took him and began to rebuke him, saying, Be it far from the Lord, this shall not be unto thee. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక అని, అది నీకు ఎన్నడూను కలుగదు అని ఆయనతో చెప్పాను, గద్దింపసాగాను. This shall not be unto thee. ఇది నీకు ఎన్నడూ జరగకుండా ఉండును గాక. But he turned and said unto Peter, ఆయన పేతురు వైపు Get తిరిగి thee చెప్పాడు, behind me, Satan, thou art an offense unto me, for thou severest not the things that be of God, but those that be of men. ఆయన పేతురు వైపు తిరిగి చెప్తుండు కదా, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించడం లేదని పేతురుతో చెప్పాడు. Jesus immediately said, యేసు ప్రభువారు వెంటనే చెప్పాడు, Get thee behind me, Satan. సాతానా నా వెనుకకు పొమ్ము. Openly, publicly, before all the disciples. అందరి ఎదుట బహిరంగంగా శిష్యులందరి ఎదుట గద్దిస్తున్నాడు, సాతాను అని చెప్తున్నాడు. This is formative teaching. ఇదేనండి జీవితాలు నిర్మించే బోధలు. Yes. We look at the verses before this. దాని ముందు లేఖన భాగాలను చూస్తాం మనం. We see very clearly. మనం చాలా స్పష్టంగా The Lord asking them questions. ప్రభు వారిని ప్రశ్నలు అడిగాడు. Yes. He asked them, Whom do men say that I the Son of Man is? మనుష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? Yes. And they answered him. వారు జవాబిచ్చారు. We read that in verse 14. 14వ వచనంలో మనం చూడొచ్చు. And they said, Some say that thou art John the Baptist, some Elias, and others Jeremiah, కొంతమంది అంటున్నారు, or one of the prophets. కొంతమంది ఇర్మియా అంటున్నారు, కొంతమంది ప్రవక్తలు అంటున్నారు, ఏలి అంటున్నారు, కొంతమంది ప్రవక్తలు ఒకరు అంటున్నారు. 14వ వచనం ఉంటుంది అన్నమాట. He said unto them, But whom say ye that I am? ఆయన ప్రభు వారితో అన్నాడు కదా, మీరేమనుకుంటున్నారు? Yes. Simon Peter said, సీమోను పీతరు అన్నాడు కదా, Thou art Christ, the Son of the living God. నీవు జీవము గల దేవుని కుమారుడు, సజీవుడైన And దేవుని Jesus కుమారుడు. answered and said unto them, ఆ తర్వాత యేసుప్రభు జవాబు Blessed చెప్పాడు, art thou, Simon Bar-Jonah, ఓ సైమన్, for flesh and blood hath not revealed it unto you, రక్త మాంసులు నీకు బయలుపరచలేదు పేతురు, but my Father which is in heaven. పరలోకమందున్న నా తండ్రి వల్ల బయలుపరచబడింది. So we see this interaction with the disciples. ఇక్కడ శిష్యులతోటి మాటలు జరుగుతున్నాయి. This is how these disciples were formed, their lives were formed. ఈ రకంగా శిష్యులు వారు యేసుప్రభు వారి జీవితాలు He asked them నిర్మించాడు. questions. వారు ప్రశ్నలు అడిగాడు, They answered. వారు జవాబిచ్చారు. And sometimes their answers were wrong. కొన్నిసార్లు వారి జవాబులు తప్పు, He corrected them. వారిని సరిదిద్దాడు, He rebuked వారు them. గద్దించాడు, He shown them what kind of spirit they had within. వారిలో ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నదో చూపించాడు. When they even quoted the example of Elias, ఏలియా యొక్క ఉదాహరణ చెప్పినప్పటికీ their spirit was wrong. వారిలో ఉన్న ఆత్మ తప్పది, తప్పుడు ఆత్మది. So we see here, this is how formation of life takes place. ఈ రకంగానే యేసు ప్రభు వారి యొక్క జీవితం మనలో ఏర్పడుతుంది. Hold on to this ఈ truth. సత్యాన్ని గట్టిగా పట్టుకునుండు. And let's move on. And so the Lord Jesus immediately said unto Peter, Here flesh and blood has not revealed, but my Father. రక్త మాంసములు నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరచడని పేతురుతో చెప్తున్నాడు. And then later ఆ on, తర్వాత when the same Peter began to speak to him, to the Lord, అదే పేతురు మరలా ఏమని చెప్తున్నాడు ప్రభువుని, he rebuked the Lord. ప్రభువుని గద్దిస్తున్నాడు. ఓహో ఎంత పెద్దోడు అయిపోయాడు అప్పుడే. He said, ఆయన అన్నాడు, Jesus said, I should go to Jerusalem and die, suffer and die, and shall be raised up. నేను యెరూషలేము వెళ్ళాలి, అక్కడ శ్రమించబడాలి, చనిపోతాను, మళ్ళీ మూడో రోజున లేస్తానని ప్రభు చెప్తున్నాడు.
Immediately Jesus said, వెంటనే యేసుప్రభు అన్నాడు కదా, "Get thee behind me, Satan." పేతురు చెప్పిన మాటకు It was సాతాను a corrective word, a strong rebuke that came from the Lord. చాలా బలం గట్టిగా కఠినంగా ఆయన గద్దించాడు ఆయన. Yes, such a strong, the strongest word of correction ever you can read. అటువంటి కఠినమైన గద్దింపు బైబిల్లో మరి ఎక్కడా కనపడదు. అలాంటి గద్దింపులతో గద్దించి వారిని సరిదిద్దాడు. You know, you can imagine if I would say such a word to anybody in this gathering, ఇక్కడ కూడి in the body of believers here. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని ఎవరినైనా నేను ఈ మాట అనుంటే ఎలా ఉంటుందో చూడండి. You can think of you saying to somebody in the gatherings where you are. నీవు ఉన్నటువంటి సంఘాలు నువ్వు You ఆలోచించుకోవచ్చు. can think of what will happen మీ సంఘాల్లో నువ్వు కానీ అలాగంటే ఏమవుతుందో చూసుకో. when you would share it in your own local మీ assembly. స్థానిక సంఘాల్లో కానీ ఏ విశ్వాసాన్ని పట్టుకుని నువ్వు అలాగంటే ఏమో జరుగుతుందో చూడు. Remember జ్ఞాపకం చేసుకోండి. and let this go down into our మన hearts. హృదయాల లోపలికి వెళ్ళనివ్వండి. Even such rebuke is a part of the teaching process. అటువంటి గద్దింపు కూడా ఆయన బోధించేటువంటి బోధల్లో ఒక భాగమై ఉన్నదనే సంగతి మనం గ్రహించాలి. Such rebuke is part of the teaching process. ఇటువంటి గద్దింపులు యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి బోధల్లో ఒక భాగమై ఉన్నది. Is a part of the teaching process of the Lord. ప్రభు యొక్క బోధలలో ఇది ఒక భాగమై ఉంటున్నది. Where there is a formation of life in his disciples, ఎక్కడైతే వారి శిష్యుల జీవితాల్లో ఆయన తన జీవాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడో, such rebuke is part of that teaching. అటువంటి గద్దింపులు ఆయన బోధలో ఒక భాగమై ఉన్నవి. But I know that today ఈ రోజు నేను ఎరుగున విషయం, nobody wants even a small correction. ఎవరు కూడా చిన్న గద్దింపులు కూడా ఇష్టపడరు. So may God deliver us from the mindset that I am okay, I will hear, I will do what I want to do, nobody needs to tell me. That is the spirit that is ruling today the world, and that is ruling the church also today. ఈ రోజున అనేక మంది నేను బాగానున్నాను, నాకెవరు చెప్పాల్సిన పని లేదు, నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆత్మ ఈ రోజున లోకాన్ని ఏలుబడి చేస్తుంది, సంఘాల్ని కూడా ఏలుబడి చేస్తుంది. చాలా దుఃఖకరమైన విషయం ఇది. Yes. I will continue. నేను కంటిన్యూ అవుతాను అలాగే. Yes. Now let me go to another step tonight. ఈ రాత్రి మరొక మెట్టులోకి వెళ్తాను. Let me tell you one thing. Formation comes by submission. ఫార్మేషన్, నిర్మాణం అనేది లోబడుట ద్వారా వస్తుంది. Formation comes by submission. నిర్మాణము అనేది, జీవిత నిర్మాణం అనేది లోబడుట ద్వారా Listen వస్తుంది. very carefully. చాలా జాగ్రత్తగా వినండి. And also listen very painfully. ఎంతో నొప్పితో కూడా వినండి. Why painfully? ఎందుకు నొప్పి అంటున్నాను? Because that has not been our place of living. ఆ రకమైనటువంటి జీవితం మనం జీవించకపోవడం వల్ల నొప్పి జరుగుతుంది. In majority of our lives, in majority of our areas of our life, మన జీవితంలో ఎక్కువ భాగము ఇలాంటి we are never found in the place of submission. మన జీవితంలో లోబడుట అనేది లేదు ఎక్కడా కూడానే. అందుకోసం ఇది నొప్పితో ఉంటుంది మీకు. That's why I am saying we need to hear painfully this truth. అందుకోసమే ఈ సత్యం మీకు చాలా నొప్పిగా బాధగా అనిపిస్తుంది. Formation is by submission. నిర్మాణము అనేది లోబడుట ద్వారా వస్తుంది. Formation can never come by only hearing. ఈ యొక్క నిర్మాణం అనేది వినడం ద్వారా రాదు. It comes by obeying. అది విధేయత చూపడం ద్వారా వస్తుంది. It comes by submission. ఇది లోబడుట ద్వారా వస్తుంది. So here is the first law of discipleship. ఇక్కడ కనబడుతుందండి శిష్యత్వం యొక్క మొట్టమొదటి చట్టం. That is submission. అది లోబడుట. Formation by submission in our lives. మన జీవితంలో లోబడుట ద్వారా మనకి ఈ క్రీస్తు జీవం ఏర్పడుతుంది. So let's really know this in our hearts. మన జీవితాల్లో మనం తెలుసుకుందాం ఇది. There will be no formation of life without submission. మనం లోబడకుండా యేసుక్రీస్తు జీవితం రాదు. Many a time అనేక సార్లు we are willing to submit to the Lord. మనం ప్రభువుకి లోబడడానికి ఇష్టపడతాం, కనబడడానికి. The Lord who is unseen. ఆయన కనబడని దేవునికి లోబడాలనుకుంటాం. Yes. But we are unwilling to submit to the visible and seen
authority of God. దేవుని అధికారం పొందిన వ్యక్తికి మనం లోబడ్డానికి ఇష్టపడం, కానీ ఆ బడని దేవునికి లోబడ్డాలని అనుకుంటాం, ఎందుకని తెలియదు కాబట్టి. Now that's where many are caught. అక్కడ అనేక మంది పట్టబడిపోయారు. But let's just get this principle right into our hearts ఈ tonight. రాత్రి ఈ యొక్క నియమం మన జీవితంలో సరి చేసుకుందాం. Formation is by submission. నిర్మాణం అనేది లోబడుట ద్వారానే వస్తుంది. That's the law of అది discipleship. శిష్యుల యొక్క చట్టం. అది And the first and important law. ప్రథమమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఇది There is no formation of life without submission. లోబడకుండా యేసు ప్రభు జీవం రాదు. You know, we have local churches where we have members. మన యొక్క ఈనాడు స్థానిక సంఘాల సభ్యులు ఉన్నారు. You know, that is like a club membership. ఇది ఎలాంటిదంటే క్లబ్ లో ఉన్నటువంటి సభ్యత్వం లాంటిది. ఆ సంఘస్థుల సంగతే. You know, club membership. మీరు ఎరుగుదరా క్లబ్ సభ్యత్వం అంటే? Can have a membership in a club, in an association. ఒక సంస్థగా ఏర్పడిపోయి దాన్ని క్లబ్ గా చేసుకోవచ్చు. You give their membership. అక్కడ చందా కట్టేస్తే amount to be paid. అక్కడ ఎంత చందా కడితే సభ్యత్వం వస్తుందో. And then you go by their bylaws. వారు చెప్పినటువంటి నియమాలను మీరు పాటిస్తే. And you say yes that I will conform to these things. ఈ నియమాలన్నీ కూడా నేను పాటిస్తానని చెప్తే. And then you become the member of that club. అప్పుడు నీవు ఆ క్లబ్ కి సభ్యుడిగా మారిపోతావు. Remember, that is not so with the church of Jesus Christ. కానీ యేసు ప్రభు వారి యొక్క సంఘం అలా కాదు. But today when you look at every church, it is all like a club membership type. ఈనాడు సగటు యొక్క సంఘాలను చూసినప్పుడు క్లబ్ సభ్యత్వం లాగా ఉన్నది సంఘస్థుల పరిస్థితి, సంఘం పరిస్థితి. It is time to be delivered from this mentality. ఈ రకమైన ఆలోచన విధానం నుంచి విడుదల పొందాల్సిన సమయం ఆసన్నమైంది. There are many people who talk about New Testament church pattern or type. ఈ రోజున నూతన నిబంధనపు సంఘ విధానం గురించి అనేక మంది మాట్లాడుతుంటారు. You know, they say that we believe in New Testament church pattern. మేము నూతన నిబంధన సంఘపు విధానాలను నమ్ముతాం అంటారు. Remember, majority of those who claim to be New Testament pattern, they are all fall into the same ditch. ఈ రోజున అనేక మంది ఈ విధానం పాటిస్తున్నామన్న వాళ్ళు ఇలాంటి గుంటలోనే పడి ఉన్నారనే సంగతి గ్రహించాలి. Everything is now a club member pattern local church. ఈనాడు స్థానిక సంఘాల్లో ఈ క్లబ్ సభ్యత్వపు విధానంలోనున్నది. చాలా దుఃఖకరమైన విషయం ప్రియులారా ఇది. You know, when we look around today, what do we find? మనం చూసినప్పుడు ఏం కనుకుంటాం? When we look around today, that's what we see. Majority of the churches are in that pattern. మన చుట్టూ ఉన్నటువంటి వారిని చూస్తే ఇదే విధానాన్ని అనేక మంది వెంబడిస్తున్నారు. But what do we see in the word of God? దేవుని లేఖనాలు మనం ఏం చూస్తాం? It is totally the other way. ఇది వేరొక విధానం కనబడుతుంది దేవుని వాక్యంలో చూస్తే. They were all disciples. వారందరూ శిష్యులు, సభ్యులు కాదు. Disciples in the local church. స్థానిక సంఘాల్లో శిష్యులై ఉంటున్నారు. Yes. Now when we look around and see the church realm today, ఈ రోజు మనం నలువైపులా చూసి సంఘపు వాతావరణం చూసినట్టయితే ఎంత భయంకరంగా ఉందంటే, remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. I missed that thought. ఆ తలంపును When we look at the member type of church system, సంఘంలో club member type of church ఈ system, క్లబ్ సభ్యత్వపు విధానాన్ని గాని మనం జాగ్రత్తగా చూసినట్టయితే సంఘాల్లో ఎలా ఉన్నదనంటే విచిత్రం. you know what we see there is, మనం అక్కడ ఏం కనబడుతుందనంటే they don't submit. వారు లోబడరు. They have the laws and the bylaws, whatever it is. వారికి నియమాలు ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి You పాటించడానికి. know, they just say yes to that, వాటన్నిటికి అవునని చెప్తారు, and that's it. But they don't submit to. దానికి లోబడి ఉండరు వారు ఆ క్లబ్కి. Yes. But in the local church, కానీ స్థానిక సంఘాల్లో where there are disciples, శిష్యులైతే ఎక్కడైతే ఉన్నారో the principle is submission. అక్కడ నియమం ఏంటనంటే లోబడుట. It is not the membership fee. అక్కడేదో సభ్యత్వము సంద It కడితే is సరిపోదు. not our tithes and offerings. అది మన ఏదో దశంభాగాలు అర్పణలు చేస్తే సరిపోదు అక్కడ. But it is our submission to the lordship of Christ and his purpose. ప్రభు యొక్క ప్రభుత్వానికి, ఆయన యొక్క ఉద్దేశానికి మనం లోబడి ఉండాలి.
You know, in many local churches ఈ today, రోజున అనేకమైన స్థానిక సంఘాలు it is the other way around. అది ఎంతో విచిత్రంగా ఉన్నాయి. They want the leadership to submit to them, to the people. ఆ సంఘ నాయకులు వారికి లోబడలు ఉండాలని చూస్తుంటారు. And if they don't, వారు లోబడపోతే they have the power to transfer them. వారిని అక్కడి నుంచి బదిలీ చేసేటువంటి అధికారం ఉంటుంది వాళ్ళకి. They will write to the headquarters. హెడ్ క్వార్టర్స్ కి రాసేస్తారు, You know, we don't want him. మాకి ఈయనొద్దు, We want somebody else to come in. ఎవరో పంపించండి, తీసండి ఇక్కడి నుంచి. And therefore, కాబట్టి with this kind of systems around మన us, చుట్టూ ఈ రకమైన విధానాలు ఉన్నాయి. I'm talking about, spirit-filled churches, ఆత్మతో నింపబడిన సంఘాల గురించే మాట్లాడుతున్నాను. where the pastors is at the leaders are the mercy of the saints. ఈనాడు పాస్టర్లు లేక సేవకులు విశ్వాసుల దయను బట్టి ఉంటున్నారు వారు. Yes. So if that is the way, what do you expect of the saints? అదే విధానంలో ఉంటే పరిశుద్ధుల సంగతి ఇంకెలా ఉంటుంది? Are you with me? మీరు నాతో విన్నారా? Are you listening to God's word? దేవుని మాట మీకు వినబడుతుందా? అర్థం చేసుకుంటున్నారా? If the leadership is to depend upon the saints of God, నాయకత్వమే పరిశుద్ధులకు లోబడి ఉంటే విశ్వాసుల పరిస్థితి ఇంకెలా ఉన్నది? ఘోరం. then they need to submit to the saints. వారు విశ్వాసులకు లోబడి ఉండాలి. Otherwise they will be transferred లేదనంటే వారు బదిలీ చేయబడతారు, ట్రాన్స్ఫర్ చేయబడతారు. before their time of transfer. వారి యొక్క వారి ట్రాన్స్ఫర్ కాలం పూర్తి కాకముందే ట్రాన్స్ఫర్ చేయబడతారు. In some places, కొన్ని స్థలాల్లో the saints rate the pastor's performance. కొన్ని సంఘస్థులు పాస్టర్ గారు ఎంత గొప్పవాడు అనేది రేటింగ్ వేస్తారు. వారు Yearly appraisal or valuation or assessment. వారిని లెక్కలు గడి చెప్తారు. ఈ విషయంలో గొప్పవాడు, ఆ విషయంలో బాగలేదు, ఈ విషయంలో బాగలేదని రకరకాల విధానాలు లెక్కలు చెప్తారు. And so you can never have discipleship formed in such churches. Impossible. అటువంటి సంఘాల్లో శిష్యులుగా మార్చబడడం అనేది అసాధ్యం. You may call the church full-time gospel church or whatever it is. దాన్ని మీరు ఫుల్ టైం గాస్పెల్ చర్చ్ అని పిలవచ్చు, ఏమైనా చెప్పండి. You can call that church New Jerusalem. ఆ సంఘాన్ని న్యూ జెరూసలేం అని సంఘం You చెప్పొచ్చు. can call it Zion Fellowship. అది సియోను ఫెలోషిప్ అని చెప్పొచ్చు. But there will be no disciple in that place. కానీ ఆ సంఘంలో శిష్యులు అనేవారు కనబడరు. In the new Bible that today's believers have produced in this century. ఈ రోజున ఇలాంటి సంఘాలు క్రొత్త బైబిల్ని సృష్టించారు, తయారు చేశారు. Translate rightly, brother, please. The new Bible, క్రొత్త బైబిల్ the present century, the saints of this present century produced. ఇప్పుడున్నటువంటి ఈ శతాబ్దపు విశ్వాసులు క్రొత్త బైబిల్ని పుట్టించారు. కొత్త బైబిల్ని వారు తయారు చేసి పంచుతున్నారు. Made, yeah. Okay, let me say that again. మరలా చెప్తాను. The new Bible, the present century saints have produced. క్రొత్త బైబిల్ని ఇప్పుడు ఈ శతాబ్దపు విశ్వాసులు తయారు చేసి పెట్టారు. Yeah. जो नया बाइबल उन्होंने बनाया. Yes. In that, దాంట్లో the pastor is submitted to the people. ఆ బైబిల్లో ఏమని రాయబడిందంటే పాస్టర్ గారు విశ్వాసులకు లోబడి ఉండాలి. That is the kind of interpretation they have brought about. అటువంటి అనువాదాన్ని వారు తీసుకుని వచ్చారు. I'm not saying that they have printed a Bible, but I'm saying that is the kind of thing they have produced today. అది ముద్రించబడ్డారని చెప్తాం లేదు, కానీ వారి జీవిత విధానాలు అలాగ ఉన్నాయి. But the true Bible, the true New Testament says నూతన నిబంధన ఏమని చెప్తుందనంటే that something so different. దానికి భిన్నంగా చెప్తుంది బైబిల్లో ఉన్నటువంటి నూతన నిబంధన. It is totally different. అది పూర్తిగా భిన్నంగా ఉన్నది. That members are to be submitted to the leadership. సభ్యులు దైవ సేవకులకు లోబడి ఉండాలి. Yes. Let me tell you one thing, brothers and sisters. ఒక విషయం స్పష్టంగా చెప్తాను చూడండి. People today abhor the word submission. దేవునికి లోబడి ఉండుట అనేటువంటి దేవుని వాక్యాన్ని వారు హేయం చేసుకుంటున్నారు, అసహిస్తున్నారు. They hate వారు the అసహిస్తున్నారు. word submission. లోబడుట అనేది వారికి ద్వేషంగా ఉన్నది, అసహ్యంగా ఉన్నది. They abhor, they hate వారు the word submission. లోబడుట అనేటువంటి శబ్దం వారికి అసహ్యంగా ఉన్నది.
And I want to say ఈ tonight, రాత్రి నేను చెప్పాలనుకుంటున్నాను, there ought to be a great deliverance వారికి గొప్ప విడుదల కావాలి. in our lives. మన జీవితాల్లో గొప్ప విడుదల కావాలి మనకి. I'm not talking about people outside there. మన సహవాసాలు వేరుగా ఉన్న వారి గురించి చెప్పడం లేదు నేను. Our thought realm has to be saved in this regard. మన యొక్క సహవాసాలు ఉన్నటువంటి వారి కోసమే చెప్తున్నాను, మన యొక్క ఆలోచన విధానం మార్చబడాలని. Yes. Oh, may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Submission means submission and nothing else. లోబడు Nothing less, sorry. లోబడుట అంటే లోబడమే, దానికంటే తక్కువేం లేదు. इसके अलावा कुछ नहीं. దాని తప్ప మరేం లేదు. Submission means submission. లోబడుట అంటే లోబడమే, దానికంటే తక్కువేం లేదు. Yes. Now, let me just give you an example. ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. I can form the life of my children నా పిల్ల if they are submitted to me. నా బిడ్డల యొక్క జీవితాల్ని వారు నాకు లోబడి ఉంటే నేను చక్కటి జీవితాన్ని వారికి ఏర్పాటు చేయగలను. Somebody told me, brother, these days you are bringing so many examples which are very simple, but it conveys deep meaning. ఎవరో ఒక ఆయన అన్నారు కదా, బ్రదర్ మీరు ఈ రోజుల్లో మంచి చిన్న చిన్న ఉదాహరణలు తీసుకొస్తున్న సర్వసాధారణమైన సందేశం చాలా బలంగా ఉంటుంది. Now let's just listen to this tonight. రాత్రి జాగ్రత్త వినండి. I can form the life of my children if they are submitted to me. నా పిల్లలు నాకు లోబడి ఉంటే వారి జీవితాల్లో నేను ఒక జీవాన్ని ఏర్పాటు చేస్తాను. If each time I corrected them, వారిని సరిదిద్దినప్పుడల్లా కూడా వారి జీవితాల్ని, sometimes they may run away. కొన్నిసార్లు వారు పారిపోతారు. Then it's a different matter. అది వేరే ఒక విషయం. అది But each time I correct them, నేను వారిని సరిదిద్దినప్పుడల్లా కూడా if they would stay, వారు if నిలిచుంటే, they would accept, వారు అంగీకరిస్తే, it would be a matter of their lives being formed and changed. వారి జీవితాల్లో ఒక మంచి జీవితం ఏర్పడుతుంది, మార్పు చేయబడుతుంది. Suppose, ఉదాహరణకి, now having said that, నేను ఆ మాట చెప్పిన తర్వాత I am bringing a supposition. Suppose, బహుశా అని చెప్పిన సమయం ఉన్నదంట కాదు. if I correct one child నేను ఒక బిడ్డనుగా నా కొడుకుని కానీ నేను సరిదిద్దితే and he runs away, అతను పరిగెట్టిపోతాడు, or he goes away from, and he goes to somebody else, ఎవరి దగ్గరికో వెళ్ళిపోయాడు ఆయన నన్ను వదిలిపెట్టేసి. and he says, ఆయన అంటాడు కదా, I do not want to be the son of Joy Thomas anymore. నేను జాయ్ థామస్ కి కొడుకుగా ఉండదలుచుకోలేదు ఇక మీదట. नहीं होना चाहता हूं. I don't want to be. నేను ఉండదలుచుకోలేదు ఆయన కొడుకుగా. I am trying to correct him. నేను ఆయన సరిదిద్దడానికి ప్రయత్నం And he goes away. చేశాను. అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. And he goes away to somebody and says, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు కదా, I no longer want to be a child of Joy Thomas. నేను జాయ్ థామస్ గారు కొడుకుగా ఉండదలుచుకోలేదు నేను ఇక మీదట. And he says, I want to be your son. నేను నీ కుమారుడు ఉండాలనుకుంటున్నాను. How do you like that? నువ్వు ఎలా కనిపిస్తుంది మీకు? It may sound very funny to some of us. మనలో కొంతమందికి ఏదో ఎటకారంగా ఉండొచ్చు ఇది. And that person says, ఆ వ్యక్తి అంటాడు, oh son, welcome, welcome. ఓ నా కొడుకా స్వాగతం, రా Welcome. రా నాయనా, You are such a sweet నువ్వు child. ఎంత మధురమైన బిడ్డవు. I don't know why your father doesn't understand that. ఎందుకో నాకు తెలియదు, మీ తండ్రి గారు నిన్ను అర్థం చేసుకుంటాడు ఇంత మంచి కొడుకుని. And if that happens, అలా జరిగితే my correction would be constantly of no effect to my son. నా పిల్లల జీవితంలో నా యొక్క దిద్దుబాటు అనేది ఏ రకమైన ప్రభావం చూపదు. No effect. ఏ ప్రభావం ఉండదు. No change. మార్పు ఉండదు. Nothing is going to ever change that life. అతని జీవితాన్ని ఎన్నటికీ కూడా మారకుండా అలాగ ఉండిపోద్ది. Because he doesn't want to submit. ఎందుకంటే అతడు లోబడడానికి ఇష్టపడడం లేదు. Only that child that is submitted to the father will receive, that correction and a formation and real growth. ఏ కొడుకైతే లోబడతాడో దిద్దుబాటుకి నిలుచుంటాడో అతనిలో ఎదుగుదల వస్తుంది, జీవం ఉంటుంది. So it's very important. ఇది చాలా ప్రాముఖ్యం. That a child stays at home. బిడ్డ ఇంట్లో నిలిచి ఉండాలి while they are young. వారు యవనస్తులు. And submit to the parents. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి వారు.
వారి మాట వినాలి, Yes. And receive that correction. ఆ యొక్క దిద్దుబాటును అంగీకరించాలి, And submit. లోబడి ఉండాలి. That is how formation happens in one's life. ఆ రకంగా ఒక మంచి వ్యక్తిగా తయారు చేయబడతాడు. Yes. That is how a child can grow into a good adulthood. ఆ రకంగా బిడ్డలు ఒక మంచి పెద్దవారు, మంచి వ్యక్తులుగా పెద్దవారు అవుతారు, మంచి వ్యక్తులుగా తయారవుతారు లోకానికి, సమాజానికి కూడా. You know, and that's the same thing that applies to the family of God, the church. సంఘములో ఉన్నటువంటి దేవుని కుటుంబానికి కూడా అదే నియమం వర్తిస్తుంది. You know, in the local church, స్థానిక సంఘాల్లో every saint is to know that they are children, they are disciples, they are to submit. ప్రతి విశ్వాసికి తెలియాలి, మేము ఈ సంఘపు బిడ్డలము, మేము లోబడి ఉండాలి అనే సంగతి ప్రతి విశ్వాసికి తెలిసి ఉండాలి. Yes. They are to stay. వారు నిలిచి ఉండాలి, They are to submit. వారు లోబడి ఉండాలి. And that is how there will be a formation of life. ఆ రకంగా వారి జీవితంలో జీవం We ఏర్పడుతుంది. saw the example of the disciples. మన ఈ శిష్యుల యొక్క ఉదాహరణ మనం చూసాం. They were very happy when they came back. వారు తిరిగి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. They said, even demons are subject to ఓ us. దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి ప్రభువా. We saw the tremendous power of God. దేవుని అద్భుతమైన శక్తిని మేము చూసాం. He says, greater things you are going to see yet. ఇంకా గొప్ప సంగతులు చూస్తారు మీరు. But rejoice not in that. ఓ మీ దాంట్లో మీరు ఆనందించొద్దు. Oh, we thought we had to rejoice in this. మేమనుకున్నాం దీంట్లో ఆనందించాలని. He says that this is not in what you should rejoice. దీంట్లో కాదు మీరు ఆనందించాల్సింది. That demons are running ఓ away. దయ్యాలు పరిగెట్టిపోతున్నాయని, Demons are subject to you. దయ్యాలు లోబడుతున్నాయని But you have to rejoice నీవు ఆనందించాల్సింది that your name is written in the book of heaven. మీ యొక్క పేర్లు పరలోకంలో That రాయబడి ఉన్నది. heavenly relationship with your Father. మీ తండ్రితో పరలోక సంబంధాన్ని బట్టి That ఆనందించాలి. relationship with the eternal God. నిత్య దేవుని యుగంలో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి That is what ఆనందించాలి. you have to rejoice. అదే నీ ఆనందానికి కారణం అవ్వాలి. They received the correction. నీ దిద్దుబాటు కోసం. Other time, మరొకసారి they said, వారు అన్నారు, let's bring down fire. అగ్నిని తీసుకొద్దాం. Oh, they had an example from the Old Testament. పాత నిబంధనలోంచి ఉదాహరణ తీసుకొచ్చారు. Elijah did that. ఏలియా చేశాడు కదా అలాగనా. Just as Elias did. ఏ రీతిగా ఏలియా చేశాడో Let's do that. మనం కూడా అలా చేద్దాం. But the Lord said, ప్రభు అన్నాడు కదా, of what spirit you are, you don't know. ఎట్టి ఆత్మను మీరు కలిగి ఉన్నారు మీకు The తెలియడం Lord లేదు. rebuked them. ప్రభు వారిని గద్దించాడు. That was formative అదే మార్పు చెందుట, teaching. Formative teaching. నిర్మించుట కలిగి ఉపదేశం అది. వారిని దిద్దుబాటు. Same way with Peter. అదే రకంగా పేతురును కూడా. When he said something, పేతురు ఏదో చెప్పాడు, the Lord said, the Father in heaven has revealed this to you. ప్రభు పరలోకమందున్న తండ్రి నీకు He asked బయలుపరిచాడు. them questions. ఆయన ప్రశ్నలు అడిగాడు, He received answers. దానికి జవాబులు పొందాడు ఆయన, He appreciated them. దాన్ని మెచ్చుకున్నాడు ఆయన. And then when he said something that is totally wrong, తప్పుడు విషయాలు చెప్పినప్పుడు, కంప్లీట్ గా తప్పు అయినప్పుడు the Lord said, get thee behind me, Satan. ప్రభు అన్నాడు కదా, సాతానా నా వెనుకకు పో అన్నాడు. Dear brothers and ఈ sisters, సహోదరి సహోదరులారా, nobody wants, but this is the school of the Lord. ఇదేనండి ప్రభు యొక్క పాఠశాల. This is the true discipleship. నిజమైనటువంటి శిష్యత్వం This అంటే is the true local church, ఇదే నిజమైనటువంటి స్థానిక సంఘం. where we are formed into the life of the Son. కుమారుని యొక్క Hallelujah. రూపంలోనికి మార్చబడడానికి. You know, so it's painful. ఇది ఎంతో నొప్పితో కూడినది. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Times have gone by. సమయాలు Years గతించిపోయాయి, have gone by. సంవత్సరాలు పోయాయి, Lost opportunities. అనేక అవకాశాలు కోల్పోయాం. But God can still do a work in us. కానీ ప్రభు ఇంకా మన జీవితంలో పని Let's చేయగలడు. really look unto the Lord for that change. ఆ మార్పు కోసం ప్రభు ఎదురు చూద్దాం. So let's be delivered from that mindset. అటువంటి ఆలోచన విధానం నుంచి విడుదల పొందుదాం. Our thought, our soul must be saved from this. మన యొక్క మనసులు ఇటువంటి ఆలోచన విధానం నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉన్నది. As I shared the example of a family, కుటుంబం యొక్క ఉదాహరణ చెప్పాను. father correcting the son. తండ్రి కుమారుని సరిదిద్దుతున్నాడు. Remember one ఒక విషయం thing, జ్ఞాపకం చేసుకోండి, correction is not rejection. దిద్దుబాటు అనేది తిరస్కరించుట కాదు. Please understand. దయచేసి అర్థం చేసుకోండి. Correction is not rejection, దిద్దుబాటు అనేది తిరస్కరించుట but an కాదు, expression of deeply caring love. గాని అది ఎంతో లోతుగా ప్రేమతో Hallelujah. జాగ్రత్త చేయుట. Oh, may this sink into our మన hearts. హృదయాల్లో Regardless of our age bracket that you may be, మరి ఏ వయసులో ఉన్నప్పటికీ
let this get into మన us. హృదయాల్లోకి ఈ మాట వెళ్ళనివ్వండి. Correction is not rejection, దిద్దుబాటు అనేది తిరస్కరించడం but an కాదు, expression of deeply caring love. అది నిన్ను ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడంతో ప్రేమతో చెప్పినటువంటి విషయం అది. Yes, but గాని often children think పిల్లలు అనుకుంటారు కదా ఎక్కువ సార్లు that love has fled the house when they are corrected. వారు దిద్దుబాటు చేసినప్పుడు మా ఇంట్లోంచి ప్రేమ అనేది పోయిందండి అని అంటారు పిల్లలు. The same thing goes in the local churches. అదే రకంగా స్థానిక సంఘాల్లో కూడా జరుగుతుంది. You know, when there's a correction that comes to us, మన దగ్గరికి దిద్దుబాటు అనేది వచ్చినప్పుడు then we think that we are rejected. మనం We think తిరస్కరించబడ్డాం, that there is no love anymore. వీరిలో ఇంక మా మీద ప్రేమ లేదని అంటుంటారు. He's not happy with me. ఆయన నన్ను బట్టి ఆనందించడం లేదంటారు, He's upset with me. ఆయన నన్ను బట్టి And there are బాధపడుతున్నాడు. so many such words that could come out. అటువంటి శబ్దాలు రావచ్చు. But remember, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, correction is not rejection. దిద్దుబాటు అనేది తిరస్కరించడం In కాదు. all these places, అన్ని స్థలాల్లో కూడా when Jesus corrected his ఇన్ని disciples, విషయాల్లో కూడా యేసుప్రభు సరిదిద్దాడు. even though he called Peter Satan, nothing less than the word Satan, పేతురుని సహితం ఆయన సాతాను అని పిలిచిపెట్టాడు, దానికంటే తక్కువేం it చెప్పలేదు. was never rejection of Peter. అది పేతురుని తిరస్కరించడం కాదు. హల్లెలూయా, Amen. ఆమేన్. It was never rejection of Peter. పేతురుని తిరస్కరించడం కాదు అది. Oh, may God help us to understand this. ప్రభు మనకు సహాయం చేయను గాక దీన్ని అర్థం చేసుకోవడానికి. It was never rejection of Peter, పేతురుని తిరస్కరించడం కాదు, but expression of a deeply caring love of a father over Peter's life. పేతురు జీవితం మీద తండ్రి యొక్క లోతైన ప్రేమ. When he said to the disciples, శిష్యు you don't know what spirit you are of, శిష్యులతో చెప్పాడు కదా ఏ ఆత్మను కలిగి he ఉన్నారు, rebuked them. వారిని గద్దించాడు. It was not a rejection, అది but an తిరస్కరించడం expression కాదు, of deeply caring love. అది లోతుగా ప్రేమతో జాగ్రత్త If వహించుట. only our children knew this. మన పిల్లలు కానీ ఈ విషయం తెలుసుకుంటే, If only I knew this as a child of God in my own నా life. జీవితంలో నేను దేవుని బిడ్డగా నేను గాని ఇది గ్రహించుకుంటే, If only we all knew that in the local churches wherever we మనం are. ఎక్కడున్నప్పటికీ మన స్థానిక సంఘాలు ఉన్న ప్రతి వారు ఈ విషయం That తెలుసుకుంటే, correction is not rejection. దిద్దుబాటు అనేది తిరస్కరించడం It's an కాదు, expression of a deeply caring love. అది లోతుగా హృదయం లోపల మనల్ని ప్రేమతో That's why in the book of Hebrews chapter 12, with that scripture we all know, మనం quickly the time is up already. హెబ్రీ పత్రికలో చూద్దాం చూడండి, 12వ అధ్యాయంలో, Hebrews chapter 12. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము Yes. Verse 6, to save time. 6వ వచనం, For whom the Lord loveth, he chasteneth, and scourgeth every son whom he receiveth. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. Verse 5, he says, My son, despise not thou the chastening of the Lord. 5వ వచనం అంటాడు కదా, నా కుమారుడా ప్రభు చే శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, Nor faint when thou art rebuked of him. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. Yes. So we see here ఇక్కడ మనం చూడొచ్చు God's word very clearly. దేవుని వాక్యం చాలా Whom స్పష్టంగా, the Lord loves, he chasteneth, he correcteth, he rebuketh. ఆయన గద్దిస్తాడు, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన శిక్షిస్తాడు. Yes. And again we read in verse 11. 11వ వచనంలో మళ్ళా చూస్తున్నాం, Now no chastening for the present seemeth to be joyous, but grievous. ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. Not joyous, but grievous. అది ఆనందంగా ఉండదు, దుఃఖకరంగానే ఉంటది. Nevertheless, afterward it yieldeth the peaceable fruit of righteousness unto them which are exercised thereby. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతిను సమాధానకరమైన ఫలమునిచ్చును. హల్లెలూయా. One thing I would like to say here. ఒక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. The mark of discipleship, శిష్యత్వమునకు ఉన్నటువంటి గుర్తు ఏంటంటే, the mark of sonship, కుమారునికి ఉన్నటువంటి గుర్తు ఏంటంటే is openness to correction and rebuke. దిద్దుబాటుకు హృదయం తెరిచించుట. Oh, may God help ప్రభు us. మనకు సహాయం చేయను గాక.
I could hardly cover anything tonight. రాత్రి అతి తక్కువగానే చెప్పడం జరిగింది. There's much more to share, but I can't go on. One more thought, then I will close. నేను ఇంకా ఎంతో చెప్పాలి. మరొక విషయం Most of the చెప్పాలి. leaders today, ఈ రోజున అనేక మంది సేవకులు they do not form lives of God's people. దేవుని ప్రజలలో దేవుని యొక్క జీవమును నిర్మించరు. Because ఎందుకనంటే they are afraid of losing their అలా members. గద్దిస్తే వారు సంఘంలోంచి వెళ్ళిపోతారని భయపడుతుంటారు. Listen carefully. జాగ్రత్త వినండి. Most of the leaders, అనేక మంది సేవకులు, పాస్టర్ గారులు they do not form the lives of the believers. విశ్వాసుల జీవితాలను వారు నిర్మించరు. Because ఎందుకనంటే they are afraid of losing their members. వారి సభ్యులను కోల్పోతారేమని భయపడతారు. They are afraid of that. దాన్ని బట్టి భయపడతారు వారు. So they let them live their lives. ఎందుకంటే అందుకోసం ఎలా జీవిస్తున్నారో అలా వదిలేస్తారు వారిని. बोलना मेरा काम है, करना उसका काम. నేను చెప్పడం నా పని, చేయవలసిన Tell పని is my అంటే responsibility. It's for them to do it. If they don't do it, God will. చెప్పడం నా వంతు నేను చెప్పాను, వాళ్ళు చేయకపోతే వాళ్ళదని దేవుడే చూసుకుంటాడు, నాకెందుకు అని అంటారు. Yes. So we are living in such times అటువంటి జీవితాలు that churches are filled with people with rebellion, disobedience, no submission. అటువంటి సమయాల్లో మనం జీవిస్తున్న సంఘాల్లో తిరుగుబాటు చేసేవారు, ఎక్కడ లోబడని వారితో జీవిస్తున్నాం. If a leader is too hard with the members, ఒక సేవకుడు గాని ఇంకా కఠినంగా వ్యవహరిస్తే if the సభ్యులతో, leader is too hard with the saints, పరిశుద్ధులతో గాని సేవకుడు చాలా కఠినంగా వ్యవహరిస్తే that member or that person may leave the church ఆ సభ్యుడు, ఆ వ్యక్తి సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. and look for another father. మరొక తండ్రి కోసం ఎదురు చూస్తాడు, వెతుకుతాడు. Yes, as the example I said. నేను ముందు చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారంగా He will run away or he will move from that father and go to another father. ఆ తండ్రిని వదిలిపెట్టి వేరొక తండ్రిని వెతుక్కుంటాడు, అతని దగ్గరికి వెళ్తాడు. Or go and join another orphanage. మరొక అనాథాశ్రమంలోకి వెళ్ళి జాయిన్ అవుతాడు. Let me tell you one thing, brothers and ఒక sisters. విషయం చెప్తాను ప్రియ సహోదరి సహోదరు, We cannot form life if we do not have submission. మనం లోబడుట అనేది లేకపోతే జీవం అనేది రాదు. That is why today అందుకోసం ఈ రోజున అనేక మంది we have many in the local churches స్థానిక సంఘాలలో అనేక మంది జీవం లేని వారు ఉన్నారు. where people are born again, baptized, and filled in the Spirit and doing their own thing, living their lives as they want to. ఈనాడు సంఘాల్లో అనేక మంది రక్షించబడి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ పొంది వారి సొంత ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు, వారి సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారు. As I said, the example of a family, ఆ కుటుంబపు ఉదాహరణ చెప్పినట్టుగా the son who doesn't want to be corrected, ఏ కుమారుడైతే తిద్దుబాటుకి doesn't ఇష్టపడడు, want to stay but goes away ఉండడానికి ఇష్టపడక and goes to వెళ్ళిపోవాలనుకుంటాడు. someone and says, I want you to be my father. నాయన మీరు నాకు తండ్రిగా ఉండండి అని అడుగుతాడు. And that man says, come, I'm so happy to have you. అతను చాలా సంతోషపడతాడు, రండి ఆయన మీరు ఉండడం నాకు ఎంత You're such a ఆనందం. lovely child. నువ్వు ఎంత ప్రేమ గల కుమారుడు. That child will never come into correction and submission in life. ఆ కుమారుడు ఎన్నటికీ దిద్దుబాటు చేయబడ్డు, లోబడ్డాడు. Let me say one thing more in closing and conclude tonight. నేను మరొక విషయం చెప్పి ముగిస్తాను ముగింపులో. You know, this is what is happening. People therefore leave one church and go to another church. అందుకోసం ఈనాడు సంఘస్థులు ఒక సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘానికి వెళ్తారు. Yes. And their lives are never formed. వారి జీవితాలు ఎన్నటికీ కట్టబడవు ప్రభువులో. Many of them leave one assembly and goes to another, not because of the love of truth, nor real growth in the Lord. ప్రభు యొక్క సత్యమును ప్రేమించి లేకపోతే ప్రభు యొక్క ఇంకా ఎదగాలనే ఉద్దేశంతో వెళ్ళరు వాళ్ళు. ఈ రకంగా దిద్దుబాటుకు లోబడక వెళ్ళిపోతారు. Because they don't like a correction that was brought, offenses in their heart and so on. వారిలో ఉన్నటువంటి అభ్యంతరాలని దిద్దుబాటు చేయవలసి వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. Well, listen carefully. I'm going to use a term here now. ఒక శబ్దాన్ని What వాడబోతున్నాను. we see today is recycling of believers. ఈ రోజున విశ్వాసులు ఎలాంటి వారంటే రీసైకిల్, తిరిగి వాడబడుతున్నటువంటి విశ్వాసులు వీరు.
Recycling of believers. విశ్వాసులు తిరిగి వాడబడుతుంటారు, రీసైక్లింగ్ చేస్తుంటారు, వాడేసిన పదార్థాలు మరలా వాడటం. Recycling of believers. విశ్వాసులు తిరిగి రీసైకిల్ చేయబడ్డం, కాగితాలు ఏ రీతిగా రీసైకిల్ చేస్తుంటారో ఆ రీతిగా. Recycling of paper. కాగితాలని తిరిగి మళ్ళా రీసైక్లింగ్ What is చేస్తారు made కదా. out of the paper is paper only. ఆ కాగితాలని రీసైకిల్ చేసినప్పుడు తిరిగి మళ్ళీ అది రీసైకిల్ చేస్తుంటారు. The substance remains the same. దాంట్లో పదార్థం అదే ఉంటుంది, Yes. మార్పు ఏం చెందదు. What we see today all around us is recycling of believers. మన చుట్టూ ఎలాంటి విశ్వాసం చూస్తున్నాం, ఇటువంటి రీసైక్లింగ్ But విశ్వాసులు we don't see that in the early church. కానీ ఆది సంఘంలో అటువంటి విశ్వాసులు లేరు. They can't leave the church of Corinth and go to the nearby church. వారు కొరింథీ సంఘానికి వెళ్ళిపోయి వేరే సంఘానికి వెళ్ళడానికి లేదు. Yes. Because of recycling that is happening today in the spiritual world, ఆత్మీయ లోకంలో ఈ రకమైనటువంటి రీసైక్లింగ్ జరుగుతుంది there కాబట్టి is no growth in believers. విశ్వాసుల్లో ఎదుగుదల అనేది లేదు. As well as in the churches. సంఘాల్లో కూడా ఎదుగులేదు, There's no growth in the churches. సంఘాల్లో కూడా ఎదుగు పొదుగు అనేది లేదు. The same believers. అదే విశ్వాసులు Left the here and gone there. ఇక్కడ వదిలిపెట్టేస్తున్నారు, వేరే చోటుకి వెళ్తున్నారు. Left that and gone there. ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్తున్నారు, And left that and gone to another place. ఇక్కడ వదిలిపెట్టి వేరొక సంఘానికి వెళ్తున్నారు. Recycling of believers. రీసైక్లింగ్ విశ్వాసులు వీరు. No growth in any of them. వారిలో ఏ రకంగా ఎదుగు పొదుగు లేదు. They may say many great things. ఎన్నో గొప్ప సంగతులు చెప్పొచ్చు వారు, But in reality, there's no growth in them. Why? Because there's no submission. There is no real obedience to God. No cross really working in their వారి life. జీవితంలో లోబడుట అనేది లేకపోవడం బట్టి, సిలువ అనేది పని చేయకపోవడం బట్టి వారిలో ఎదుగు లేదు, పొదుగు లేదు, ఆత్మీయత లేదు, ఏమీ లేదు. ఊరిని అలా తిరుగుతూ ఉంటారు. Church is also not growing. సంఘాలు కూడా With పెరగడం లేదు. recycling of believers, the church doesn't grow. రీసైక్లింగ్ అనేది జరిగినప్పుడు సంఘాల్లో ఎదుగు పొదుగు అనేది ఏముండదు. There's no discipling. శిష్యత్వం లేదు. Where there is no true discipling, there is no true multiplication. నిజమైనటువంటి శిష్యత్వం లేనప్పుడు అక్కడ నిజమైనటువంటి ఎదుగుదల అనేది కూడా ఉండదు. Multiplication. అక్కడ ఎదుగుదల అనేది కనబడదు నిజమైన శిష్యత్వం లేనప్పుడు. May God save us. ప్రభు మనల్ని రక్షించును May గాక. God open our eyes. ప్రభు మన యొక్క కన్నులు తెరిచును May గాక. God deliver us మనల్ని విడుదల చేయను గాక. from this mindset. ఈ యొక్క ఆలోచన విధానం నుండి Remember one ఒక thing. విషయం జ్ఞాపకం చేసుకోండి. Formation నిర్మాణం అనేది is by submission. లోబడుట ద్వారా వస్తుంది. Where there is no submission, లోబడుట అనేది లేనప్పుడు there can be no real formation. నిజమైనటువంటి క్రీస్తు జీవితం యొక్క నిర్మాణం జరగదు. If there is no correction, rebuke, ఎక్కడైతే దిద్దుబాటు గద్దింపు అనేది లేదో there can be no growth. అక్కడ ఎదుగుదల అందుకు లేదు. No real growth and change and transformation. వారిలో ఎటువంటి మార్పు జరగదు, ఎదుగుదల అనేది ఉండదు. Whatever age bracket we may be, ఏ వయసులో మనం ఉన్నప్పటికీ I want to say to us, మనందరితో in చెప్పాలనుకున్నాం, all the love of God, దేవుని ప్రేమతో may God change us. ప్రభు మనల్ని మార్చును గాక. Deliver us and save us from this mindset. ఇటువంటి ఆలోచన విధానం నుంచి విడుదల చేయను గాక, రక్షించను We గాక. all are called to be His disciples. మనమందరం కూడా ఆయన శిష్యులుగా ఉండడానికి పిలువబడ్డాం. And let there be a formation of life in us మన జీవితంలో నిర్మాణం అనేది జరగాలని as we submit to the Lord and to His word and to God given authority. దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారానికి మనం లోబడటం ద్వారా మన జీవితంలో ఈ రకమైన మార్పు జరుగును గాక. May God help us. ప్రభు మన సహాయం చేయను గాక.